ఇందిరా పార్క్ వద్ద బీజేపీ మహాధర్నాలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మిత్రులారా, చివరికి ఒక మాట చెప్తా ఉన్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో అతిపెద్ద పార్టీ, ప్రపంచంలో అతిపెద్ద పార్టీ. ఈరోజు హైయెస్ట్ నెంబర్స్ ఆఫ్ బీసీ ఎంపీస్ మన భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. దేశంలో అతి ఎక్కువ బీసీ ఒక మంత్రులు మన దగ్గర ఉన్నారు. కాబట్టి బీసీల సంక్షేమం గురించి ఆలోచించేదే భారతీయ జనతా పార్టీ. మన విధానాలు కూడా ఈరోజు బడుగు బలహీన వర్గాల కోసమే మన విధానాలు ఉన్నాయి. ముద్రా లోన్ తీసుకోండి, లేకపోతే స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మీరు ఏ కార్యక్రమం చూసుకున్నా కూడా అది బడుగు బలహీన వర్గాల కోసమే మోదీ గారు పెట్టారు. కానీ ఎక్కడ కూడా మనం చూస్తే ఏ ఒక సంపన్నులు కూడా దీని మీద డిపెండ్ కాలేదు. అందుకే భారతీయ జనతా పార్టీ బీసీలు అట్రాక్ట్ అవుతున్నారు. మీ చిదంబరం గారు ఆ రోజు 2011లో ఒక కులగణన చేశారు. 2011 సెన్సస్లో ఎక్కడ పోయింది ఆ రిపోర్ట్ అని అడుగుతా ఉన్నాను. ఆ రిపోర్ట్ ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాను. మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రిపోర్ట్ కూడా మీరు బయట పెట్టాలి. మీ యొక్క రిపోర్ట్ కూడా బయట పెట్టలేదు. పక్కనున్న కర్ణాటకలో మీరు అక్కడ కూడా మీరు బీసీ డిక్లరేషన్ పేరుతో బీసీల పేరు మీద మీరు అక్కడ అధికారం వచ్చారు. కానీ అక్కడ కూడా మీరు ఈరోజు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేదు. స్థానిక సంస్థల్లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కూడా మీ ఒక రిజర్వేషన్ ఇవ్వలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఏ విధంగా అయితే కర్ణాటక బీసీలను మోసం చేసిందో, ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ బీసీలను మోసం చేస్తుందనే విషయాన్ని గుర్తించి ఇక్కడ ఉన్న పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి కార్యకర్తలకు మరొకసారి ఇంత తక్కువ సమయంలో ఇన్ని వేల మంది కార్యకర్తలు రావడము, బీసీ కుల సంఘాలు ఏవైతే వచ్చినాయో వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ రేపు రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి భారతీయ జనతా పార్టీని మీరందరూ కూడా రాబోయే ఏ ఎన్నిక వచ్చినా కూడా దాన్ని గెలిపించాల్సిందిగా మేమందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. భారత్ మాతాకి జై, జై తెలంగాణ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం. హలో 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 అన్న ప్రవీణ్ అన్న, హలో హలో హలో